ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 19వ శ్లోకము మరియు దాని వివరణ. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదదః హరార్థం తాయేత్యః హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యాతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. దీని తాత్పర్యం ఏమనగా, సౌందర్యలహరి యొక్క 19వ శ్లోకం ఒక అద్భుతమైన రచనను అందిస్తుంది. ఇందులో దేవి పార్వతి లేదా శక్తి యొక్క దివ్య సౌందర్యం మరియు శక్తిని వర్ణిస్తుంది. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు దేవి యొక్క ముఖాన్ని శ్రీచక్రంలోని కేంద్ర బిందువుగా, ఆమె స్తనయుగళాన్ని మరియు నాభిని ఆ శక్తి చక్రాల భాగంగా భావిస్తారు. ఈ రూపాన్ని ధ్యానించిన వారికి సర్వం సుందరంగా కనిపిస్తుంది మరియు వారు ఒక రసమయ దృష్టిని పొందుతారు. ఈ శ్లోకం ద్వారా దేవి యొక్క జన్మలీల అనగా జగత్తును సృష్టించే లీల ఆమె రసమయ రూపంలో ప్రతిబింబిస్తుందని సూచిస్తుంది. చివరగా ఆగమశాస్త్రాలను తెలిసిన వారు తమ హృదయంలో దేవిని ఎల్లప్పుడూ స్మరిస్తారని ఈ శ్లోకం పేర్కొంటుంది. ఈ విధంగా ఈ శ్లోకం భక్తి, తంత్ర మరియు ఆధ్యాత్మిక సాధనలో లోతైన అర్థాలను కలిగి ఉంటుంది. అయితే దీని వివరణ ఏమనగా, ఈ సౌందర్యలహరి యొక్క 19వ శ్లోకం ఇప్పటి తరానికి ఒక గుండెని తాకే సందేశాన్ని అందిస్తుందట. ఇది ఆధునిక జీవన శైలిలోని ప్రసక్తిస్తుంది. ఈ శ్లోకం దేవి యొక్క దివ్య రూపాన్ని ధ్యానించడం ద్వారా ఒక రసమయ దృష్టిని, అంటే సానుభూతి మరియు అందం యొక్క లోతైన దృక్కోణాన్ని పొందవచ్చని సూచిస్తుంది. ఈ తరం సాంకేతిక పరిజ్ఞానం మరియు వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, అవాంఛనీయ ఆలోచనలతో బాధపడుతున్నప్పటికీ ఈ శ్లోకము ధ్యానం ద్వారా మనస్సుని శాంతపరిచి లోపలి శక్తిని గుర్తించేందుకు ప్రేరేపిస్తుందట. అంతేకాక ఈ శ్లోకం సౌందర్యాన్ని కేవలం బాహ్య రూపంగా కాకుండా ప్రకృతి సంబంధాలు మరియు ఆ సృజనాత్మకతలోని అందంగానూ చూపిస్తుందట. ఇది సోషల్ మీడియా ఆధారిత అవగాహన నుండి దూరంగా తీసుకెళ్తుంది. అదనంగా జగత్తుని సృష్టించే శక్తిని ధ్యానించడం ద్వారా యువతరం తమలోని సంభావ్యతలను మరియు లక్ష్యాలను కనుగొనేందుకు ఒక మార్గం పొందుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్ధికి బలమైనదానిగా పురిగొల్పుతుంది. ఈ విధంగా ఈ పురాతన శ్లోకం ఆధునిక జీవితంలో సమతుల్యతను, ఆత్మవిశ్వాసమును మరియు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఒక సూచనగా పనిచేస్తుందట. మరియు యువత దీని నుంచి మీరు నేర్చుకుంటారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.